ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మీకోసం జీవము గల దేవుని మాట. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 12వ వచనము. ఆపత్తు రాక మునుపు నరుని హృదయం అతిశయపడును, ఘనతకు ముందు వినయముండును. ఇన్విక్టస్ అనేటువంటి ఒక పద్యములో నా విధికి నేనే నిర్మాణకుడును, నా ఆత్మకు నేనే నావికుడును అనే మాటలు కనిపిస్తాయి. ఇవి చాలా చక్కగా రూపొందించినటువంటి మాటలుగా కనిపించవచ్చును, కానీ ఇది ఒక ప్రమాదకరమైనటువంటి వేదాంతం. మన బ్రతుకులను మనమే నియంత్రించుకునే ప్రయత్నం చేస్తే అవి ప్రమాదాలకు గురై అంతరించిపోయేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఒక వ్యక్తి చిన్నతనంలోనే వాడను నడిపేటటువంటి వృత్తిలో ఎంతో పరిణతి సాధించాడు. అతడు యవ్వన కాలంలోనికి వచ్చేసరికి నౌకాయానంలో చక్కటి పరిణతి కలిగినటువంటి వ్యక్తిగా మారిపోయాడు. ఒకానొక దినమున అతడు వాడలో ప్రయాణం చేస్తున్నప్పుడు, వాడను నడుపుతున్నటువంటి నావికునిగా ఉన్నప్పుడు అది ఒక ఇరుకైనటువంటి ప్రవాహంలో మునిగిపోయింది. అదే నావలో ఉన్నటువంటి ఒక అనుభవజ్ఞుడైనటువంటి నావికుడు అతనిని గైడ్ చేయబోయినప్పుడు, నాకు అంతా తెలుసు, నేను క్షేమంగా ఈ వాడను ఉదయానికల్లా దరికి చేరుస్తాను అని చాలా అతిశయంతో పలికాడు. కానీ అదే ఉదయం అయ్యేసరికి ఆ వాడ బ్రద్దలై చాలా వరకు అందరూ క్షేమంగా ఉన్నప్పటికీ కూడా ఆ వాడ నావికుడుగా ఉన్నటువంటి ఆ వ్యక్తి మాత్రం చనిపోయాడు. సామెతల గ్రంథకర్త అయినటువంటి సొలొమోను అన్నాడు, ఆపత్తు రాకమునుపు నరుని హృదయము అతిశయపడును, ఘనతకు ముందు వినయముండును అనేటువంటి సత్యాన్ని తెలియచేస్తున్నాడు. కాబట్టి మన విధికి మనమే నిర్మాణకులముగాను, మన ఆత్మకు మనమే నావికులముగాను ఉన్నప్పుడు కూడా జరిగేది ఇదే. కాబట్టి మనకు నావికునిగా యేసును మనము తీసుకోగలిగినప్పుడు ఆయన సురక్షితంగా మనల్ని నడిపిస్తాడు, పరలోకానికి చేరుస్తాడు. ఆ రీతిగా మన యొక్క నావికునిగాను మన యొక్క జీవితములకు ఆయనను ఆదర్శప్రాయముగాను మన జీవితం నియంత్రించేటటువంటి అధికారాన్ని దేవునికి అప్పగిద్దాం, దేవునిలో ఎదుగుదాం. దేవుడి మాటల చేత మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. మా దేవ, నీకు వందనాలు. ఈ మాటలు ప్రతి ఒక్కరిలోనూ ఫలభరితం చేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.